చూపించకపోతే చాలా వెనకబడిపోతాము ఇక అని. అలాగే పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఇక అది మామూలు. అది దీనికి తోడు టీడీపీ అభ్యర్థి జూలకంఠ బ్రహ్మారెడ్డి అన్నప్పటి నుంచి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఏమాట కామాట ఏమని, పిన్నెల్లికి సరైన వాడు ఎదురొచ్చాడు కాబట్టికి రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మనల్ని రక్షిస్తాడు అని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇవాళ ప్రజల్లో చైతన్యం రాబట్టే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ పారిపోయే పరిస్థితికి వచ్చింది. అతని తమ్ముడు. అదే ప్రజల్లో చైతన్యం రాతే ఇన్ని అరాచకాలు సృష్టించినా సరే మాచర్లలోనే ఉండేవాడు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు తిరగబడ్డారు. ఏ గ్రానైట్ రాళ్ళతో అయితే మనం అందరినీ కొట్టామో, ఏ గ్రానైట్ రాళ్ళతో అయితే 8 హత్యలు చేశామో, ఏ గ్రానైట్ రాళ్ళు దోచుకొని వేల కోట్లు సంపాదించామో, ఆ గ్రానైట్ రాళ్ళతోనే మనం చంపేస్తారు ప్రజలు. కుక్కకి పిచ్చెక్కిందనుకోండి ఏం చేస్తారు? పిల్లలను కరుస్తుంటుంది, చూసి 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 రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది ఎలాగైందంటే లాస్ట్కి ప్రజలు తిరుగుబాటు వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఏ టైంకైనా సరే ఆ గ్రానైట్ రాళ్ళ మీదతో మనల్ని కొట్టి చంపుతారని పారిపోయి ఇవాళ కోర్టును ఆశ్రయించి కొన్నాటిలో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్క ఇది. ఇక వైసీపీ రౌడీ మోకలైతే మారణ ఆయుధాలతో దాడులు చేస్తున్నారు. వారిని బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఆయన చెప్పాడు కూడా. ఒక డిఎస్పీ వచ్చి ఆ రోజు మాచర్లో బుద్ధ వెంకన్న గారిని రక్షించినట్టు నన్ను రక్షించాడండి, రక్షించి లేకపోతే నన్ను చంపేసేవాళ్ళని. అంటే మరి ఇంత దారుణం ఇవాళ ఉన్నటువంటి సమాజంలో, ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా, ఇవాళ ఎవరు ఏ పని చేసినా వెంటనే సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీసుకొచ్చాడు. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, మాకు కూడా శాశ్వతం కాదు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, నేను ప్రభుత్వం ఇప్పు చేశా. మాకు శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు. అధికారం అనేది జ్వరం లాంటిది, వస్తుంది పోయిద్ది. కానీ ఆ అధికారాన్ని చూసి విర్రవీగినోడికి మాత్రం అధికారం పోయాక తప్పకుండా ప్రజల చేతిలో చావు ఉంటుంది. ఎవరు ఊరుకుంటారు? ఇవాళ ఎవరు ఊరుకోరు. నన్ను ఊరికే నా మీదకి వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇప్పుడు ఆ కిషోర్ గారు ఉన్నాడు లాయరు, వాళ్ళు జరిగింది వాస్తవంగా ఏంటి? అక్కడ నామినేషన్లు వేయకపోతే